అదేంటి రామ్ చరణ్ కు మోదీ సవాల్ విసరడం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఉంది. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం పడింది. సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపేం కాదు. ఇంకా మాట్లాడితే ఎక్కువగా నష్టపోతున్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీనే. చాలా సినిమాల కలెక్షన్లు నోట్ల రద్దుతో దెబ్బతిన్నాయి. చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. అయితే లక్కీగా నోట్ల ఎఫెక్ట్ తర్వాత ఇప్పటి వరకు పెద్ద సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. అన్ని చిన్నా చితకా సినిమాలే. ఎక్కడికి పోతావో చిన్నవాడా మాత్రమే ఈ పోటీలో గెలిచింది. నోట్ల ఎఫెక్ట్ ఉన్నా కూడా ధైర్యంగా ముందుకొచ్చి విజయం సాధించాడు నిఖిల్. అయితే ఈ సినిమా రేంజ్ 20 కోట్లే. నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి బడా సినిమా ధృవానే. ఈ సినిమా రేంజ్ 60 కోట్ల పైనే. రామ్ చరణ్ సినిమా హిట్ అయితే 70 కోట్లు ఈజీగా రావడం గ్యారెంటీ. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది అందరిలోనూ కనిపిస్తున్న ఆసక్తి. ధృవకు ఎలాంటి వసూళ్లు వస్తాయి? ఓపెనింగ్స్ పై ఏదైనా ప్రభావం పడుతుందా? నోట్ల ఎఫెక్ట్ తో ఓపెనింగ్స్ తగ్గుతాయా, లేదంటే మునుపటి మాదిరే వస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు ధృవకు వచ్చే వసూళ్లను బట్టే నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా ధైర్యం. మొత్తానికి చూడాలిక నోట్ల ఎఫెక్ట్ తర్వాత వస్తున్న తొలి భారీ సినిమా ధృవ ఈ టెస్ట్ లో ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో.